ఎన్ని మంచి కర్రీస్ ఉన్నా కానీ పచ్చడితో ఒక ముద్ద అన్నం తింటే ఆ ఫీల్ అనేది భలే ఉంటుంది. మా మమ్మీ అయితే ఈరోజు కొత్తిమీర టొమాటో పచ్చడి చేశారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా చాలా బాగుంది. మా ఇంట్లో ఎక్కువ పచ్చళ్ళని ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మమ్మీ ఖచ్చితంగా ఏదో ఒక పచ్చడి ఇంట్లో చేస్తూనే ఉంటారు. ఫస్ట్ మనం ఇక్కడ కొత్తిమీరని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని దాన్ని అయితే నూనెలో వేయించుకోవాలి. అలా వేగిన కొత్తిమీరని పక్కకు తీసుకొని అదే కడాయిలో 3 పెద్ద టొమాటోస్, ఒక 2-3 రెబ్బల చింతపండుని కూడా వేసుకొని టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లెండర్లోకి కొత్తిమీర, టొమాటో, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మెంతుల పొడి 1 ఈచ్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఒకవేళ మీకు రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో అయినా చేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన పచ్చడిని అయితే తాలింపు పెట్టేసుకోవడమే. మనం పచ్చడిని ఎంత బాగా తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అనేది అంత ఎన్హాన్స్ అవుతుంది. శనగ నూనెతో పచ్చడి తాలింపు పెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనమైతే తాలింపు పెట్టేసుకొని పచ్చడిని ఒక 5 నిమిషాలైనా నూనెలో బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ మనమైతే ఇంకా ఖచ్చితంగా అన్నం కలుపుకొని తినాలి కదా. ఒక్క ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే అన్నం మొత్తం ఈ పచ్చడితోటే తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి.